హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను సింపుల్గా హాఫ్ కేజీ చాక్లెట్ బర్త్డే కేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని వేసుకోండి. దీంట్లోకి హాఫ్ కప్ వరకు షుగర్ని, ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఎగ్స్ అనేవి ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసుకోండి. మనం కేక్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఫోమీగా అయిన తర్వాత 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని కూడా వేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకో పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు ఎగ్ లేకుండా చేసుకోవాలంటే ఒక హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోండి 2 ఎగ్స్కి బదులుగా. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసి మరలా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 6 ఇంచ్ కేక్ మోల్డ్ని నేను ఆల్రెడీ ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి నేను ప్రిపేర్డ్గా ఆల్రెడీ రెడీ చేసి ఉంచానండి. దీంట్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అనేది చాలా క్లీన్గా రావాలి. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టి ఈ విధంగా అనుకుని ఒకసారి ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఎంత ప్లఫీగా, ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చేసిందో చూస్తున్నారు కదా. ఎలాంటి ఓవెన్ లేకపోయినా ఈజీగా మనం ఇలా కేక్ని అయితే చేసేసుకోవచ్చు. ఈ కేక్ని అయితే నేను 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నానండి. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకుంటే మీకు ఫ్రాస్టింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కట్ చేయడానికి కూడా బాగా వస్తుంది. ఇలా ఒక కేక్ బోర్డ్ టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి కొంచెం క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ని ఉంచి షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. నేను క్రీమ్ని ఎలా విప్ చేసుకోవాలో ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో అయితే చూపించానండి. ఈ వీడియోలో చూపించడం లేదు, కొంచెం లెంతీ అయిపోతుందని. విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా వేసుకొని మరింత ఫ్లేవర్ కోసం నేను చాక్లెట్ గనాష్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నాను. కావాలంటే మీరు చాక్లెట్ గనాష్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా పెట్టి సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లో కూడా చాలా ఈజీగా మనం కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో వరకు కేక్స్ చేసుకోవాలంటే ఇలా చూసి కూడా మనం ప్రిపేర్ చేసేయచ్చండి. మీరు బేకింగ్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ప్రొఫెషనల్గా నేర్చుకోవాలండి. ప్రొఫెషనల్గా నేర్చుకుంటే మీరు బేకింగ్ బిజినెస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలాగైనా మనకి పర్ఫెక్ట్గానే వస్తుందండి. కాకపోతే వాళ్ళు కేక్ ప్రైసింగ్, బిజినెస్ గురించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారండి. సో అందువల్లనే మీరు బేకింగ్ బిజినెస్ చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోండి. బేకింగ్ క్లాసెస్కి వెళ్ళి ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి.
ఈజీగా మనం కేక్స్ని అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేనట్లయితే ఇంట్లోనే ఈజీగా బటర్ క్రీమ్ని కూడా ప్రిపేర్ చేసుకొని కేక్ని అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. బటర్ క్రీమ్తో కేక్స్ని చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీసాను. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా కూడా నేను చూపించే ఈ డిజైన్ అయితే ఈజీగా చేసేస్తారండి. ఒక చిన్న ఫేస్ లాగా నేను డిజైన్ అయితే చేస్తున్నాను. సమ్మర్ కదండి, క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక చిన్న ఫేస్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగైనా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇదైతే చాలా ఈజీ డిజైన్ అండి. ఎవరైనా కూడా బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకుంటారు. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా. చాక్లెట్ గనాష్తో ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నాను ఫైనల్గా. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా అయితే మన కేక్ అయితే ఉంది. ఫైనల్గా ఈ విధంగా సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేషన్ అయితే చేస్తానండి. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన 1/2 కేజీ చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవడానికైతే ట్రై చేయండి. ఫాలో అయితే మీకు ప్రతి వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.